ఒక ప్రభుత్వ భవనం ఒక్కసారిగా చెలరేగిన మంటలు, గంటల తరబడి సాగిన ఫైర్ ఫైటింగ్, చివరకు బయటపడిన షాకింగ్ నిజం. ఏకంగా ఆ భవనంలోని 4000 ఈవీఎంలు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు, ఇది సాధారణ అగ్ని ప్రమాదం కాకపోవచ్చని స్వయంగా అధికారులు చెప్తున్నారు. అసలు కోల్కతాలో ఏం జరిగిందన్న అనుమానం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కోల్కతాలోని అలీపూర్ ప్రాంతంలో దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ పరిపాలనా భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగాయి. వెంటనే 10కి పైగా ఫైర్ టెండర్లు అక్కడికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యాయి. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మొదట ఇది సాధారణ అగ్ని ప్రమాదంగానే కనిపించింది. కానీ ఘటన జరిగిన తర్వాత నష్టం అంచనా వేసేందుకు అధికారులు భవనంలోకి వెళ్లి చూస్తే పరిస్థితిలో అనేక అనుమానాలు కనిపించాయి. భవనం 8వ, 9వ అంతస్తుల్లో నిల్వ ఉంచిన సుమారు 4000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు పూర్తిగా దగ్ధమైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఈవీఎంలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించినవిగా చెప్తున్నారు. ఇక్కడే మరో మిస్టరీ మొదలైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మంటలు దిగువ అంతస్తులో మొదలయ్యాయి. అయితే మధ్యలో ఉన్న కొన్ని అంతస్తులకు పెద్దగా నష్టమేమీ జరగలేదు. పై అంతస్తులో ఉన్న ఈవీఎంలు ఉన్న పోర్టర్లకు మంటలు ఎలా చేరుకున్నాయనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపైన అధికారుల్లో కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. బెంగాల్ అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి కూడా ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఘటన వెనుక విధ్వంసక చర్య లేదా కుట్రకోణం ఉందేమో అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయానికి రావద్దని అధికారులు చెప్తున్నప్పటికీ 4000 ఈవీఎంలు ఒకేసారి అగ్నికి ఆహుతి కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.